దానం నాగేందర్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ ప్రధానంగా బీసీ సబ్ ప్లాన్ గురించి నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఈ సభలో ఒక రిజల్యూషన్ మూవ్ చేసి యాక్ట్ తీసుకొచ్చి బీసీ సబ్ ప్లాన్ గురించి మంత్రి గారు చెప్పారు. మరి అది ఒక రన్నింగ్ దీంట్లో ఉంది కాబట్టి ఒక కమిట్మెంట్తో ఉంది అని. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, సంఖ్య ఆధారంగా జిత్నా ఇస్సా ఉత్నా భాగీదారీ అని చెప్పారు. అంటే దానికి ఉన్నటువంటి రిజర్వేషన్ దాన్ని కూడా ఎత్తేసి అవసరమైతే 50% అబోవ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కల్పించాలనేది మరి కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఉంది. కాబట్టి అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు ఒకరు చెప్పిన దాని మీద నేను ఏకీభవించడం లేదు. సభలో లేని వ్యక్తి గురించి మనం మాట్లాడడము సభా మర్యాద కాదు. ఏదైనా అధికారం ఉండొచ్చు, ఏదైనా డిపార్ట్మెంట్ ఉండొచ్చు, డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఆ డిపార్ట్మెంట్ని డిమారలైజ్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి చర్చకు తావునియద్దని చెప్పి నేను తమరి ద్వారా నేను కోరుతా ఉన్నాను. మూడవ అధ్యక్ష, దళిత బంధు ఉంది, వేరే బంధు ఉన్నాయి, బీసీలకు మాత్రం ఒకే లక్ష వస్తుంది, బీసీ బంధు పెట్టుమని చెప్పి కూడా గతంలో చెప్పాము. ఆ బీసీ బంధు కూడా పెట్టాలని చెప్పి నేను తమరి ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. మూడవ అధ్యక్ష, మునూర్ కాపు భవనము మాకు ఇచ్చారు అధ్యక్ష, కోకాపేటలో ఇచ్చారు. మొత్తం అదంతా కూడా ఒక బావిలాగా వెల్లాగా ఉంది. అది దాన్ని పూడ్చడానికే 10 కోట్ల పైచీలకు ఖర్చు అవుతుంది. వేరే వాళ్ళకేమో 15 కోట్లు ఇచ్చారు. కాక వేరే సంఘం పేర్లు చెప్పకూడదు. వేరే ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళకి ప్రైమ్ ల్యాండ్ ఇచ్చారు మాదాపూర్లో, ఆడ మళ్ళీ 15-20 కోట్లు ఇచ్చారు. ఇప్పటి వరకు మునూర్ కాప్ భవన్కి డబ్బులు ఇవ్వలేదు. మునూర్ కాప్ కార్పొరేషన్ లేదు ఇప్పటి వరకు. అదే బీసీ కార్పొరేషన్కు సంబంధించి ఈరోజు కృష్ణయ్య గారి స్టేట్మెంట్ చూశాను పొద్దున్నే. బీసీ కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పారు. అదేమన్నా మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారా? కార్పొరేషన్కి కావాల్సినటువంటి అధికారం కార్పొరేషన్లు ఇచ్చారు, కానీ ఆ చైర్మన్లకు ఏమైనా అధికారం ఉందా? ఉంటే అది ఎవరి కంట్రోల్ నడుస్తుంది? బ్యూరోక్రాట్స్ కంట్రోల్ నడుస్తుందా, లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ కంట్రోల్ నడుస్తుందా? కార్పొరేషన్కు పూర్తి స్థాయి మీరు అధికారాలు ఇచ్చారా? మరి అధికారులు ఇస్తే ఆ బీసీ కార్పొరేషన్కి మీరు ఒడ్డేరు సంఘం వాళ్ళకు 1 లక్ష రూపాయలు, ఇతర సంఘాలకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. మిగతా బంధువులకు మాత్రం మీరు 10 లక్షలు ఇస్తున్నారు. మరి దీనికి ఎందుకు ఇవ్వడు? బీసీలలో కూడా వెనుకబడిన కులాలు లేవా అధ్యక్ష? మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు లేవా? ఇవి ఎందుకు పరిగణలోకి తీసుకునే లేరు? కాబట్టి దయచేసి మునూర్ కాప్ భవన్కి 20 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మేము లిఖితపూర్వకం కూడా ఇవ్వడం జరిగింది. అడ్వైజర్ అయినట్టు వేం నరేందర్ రెడ్డి గారితో కూడా నేను చర్చించి వారికి కూడా పేపర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది తప్పకుండా మిగతా భవన్లన్నీ కంప్లీట్ అయ్యి కావి మున్పు భవన్ అంటే ఏదో దాంట్లో ఈవెంట్స్ లేకుండా మ్యారేజెస్ కాదు అధ్యక్ష. అక్కడ మునూర్ కాప్ సంబంధించినటువంటి లేడీస్ హాస్టల్ ఒకటి, అదేవిధంగా కావాల్సినటువంటి వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అది ఒక బావిలాగా ఉంది కాబట్టి అది పూడ్చడానికే 10 కోట్ల పైచీలకు ఖర్చు అవుతుంది. కాబట్టి దయచేసి బీసీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి దానికి 20 కోట్ల రూపాయలు కేటాయించాలని, అదేవిధంగా బీసీలకు సంబంధించిన బంధువు కూడా మీరు ప్రకటించేస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా బీసీ కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయలు బీసీ బడుగు బలహీన వర్గాల కార్పొరేషన్లకి మీరు నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. గౌరవనీయులు మా పొన్నం ప్రభాకర్ గారు